జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. దావీదు ఎప్పుడైతే వాళ్ళతో పాటు వెనక్కి వచ్చాడో, వచ్చినప్పుడు సమస్య దావీదుకి ఉంది, అతనితో ఉన్న ప్రజలకు కూడా ఉంది. పోనీ ఇప్పుడు ప్రజలకి సమస్య ఉంది, దావీదుకి లేకుండా ఉందా? దావీదుకు కూడా సమస్య ఉంది. దావీదుకు సమస్య ఉన్నప్పుడు ఏమనాలి? రాజా, అందరూ కలిసి మోకరించి ఏం చేద్దాం? దావీదా, నీతో నిన్ను నమ్ముకుని మేము వచ్చాం కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఎవరు నమ్మొచ్చారు? వీళ్ళు దావీదు నమ్మొచ్చారు. దావీదును నమ్మొచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు కూడా ఎవరిని అడగాలి? ఎందుకని? నువ్వు ఎవరు నమ్మొచ్చో? దావీదు నమ్మొచ్చో. ఎవరు సామర్థ్యాన్ని నమ్మొచ్చో? దావీదు సామర్థ్యాన్ని. ఎవరు ఆత్మీయత నమ్మొచ్చో? దావీదు ఆత్మీయతను. దావీదు ఆత్మీయతను నమ్మి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు కూడా ఎవరిని ఆశ్రయించాలి? అప్పుడు దావీదుని అడగాలి. రాజా, దావీదా, నిన్ను నమ్మే కదా మేము ఇక్కడి వరకు వచ్చాం, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? అడగాలి వద్దా? అడగాలి. అప్పుడు రమ్మంటే వచ్చారు వీళ్ళు. లేదు లేదా, ఒరే బాబు, నాకే నిలువ నీడ లేదు, మీరు నాతో వస్తే నేనేం చేస్తాను అన్నాడు దావీదు. అప్పుడు అంటే లేదు, నిలువ నీడ లేకపోయినా పర్వాలేదు, కానీ మేము నీతోనే, ఎందుకంటే నువ్వు ఆత్మీయుడివయ్యా, నువ్వు ఎలాంటి వాడివి? ఆత్మీయుడివి, సో నీతోనే మేము ఉంటాం అన్నారు. మరి అలా నమ్మొచ్చినప్పుడు ఖచ్చితంగా సమస్య వచ్చినప్పుడు కూడా అలాగే నమ్మాలి కదా? నమ్మలొద్దా? నమ్మాలి. నమ్మకపోగా రాళ్ళతో కూడా చంపేద్దాం రా దావీదుని అంటున్నారు. ఎంత దుర్మార్గం కాదు ఇది? ఇప్పుడు వరకు ఎవరు వెనకాల వచ్చారు? అందుకే గుర్తుపెట్టుకుని, మన వెనకాల వచ్చిన వాళ్ళు అందరూ మన వెనకాల ఉంటారని అనుకోకుండా అప్పుడప్పుడు రాళ్ళు కూడా పట్టుకుంటారు. పువ్వులు కూడా రాళ్ళు అవుతాయి. అంటే అర్థమైంది తెలుసా? ఈరోజు పొగిడే వాళ్ళారు, ఇప్పుడు రాళ్ళు కూడా వేస్తారు, వేయరా? అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మన వెనకాల వచ్చిన వాళ్ళు ఎప్పుడు మన వెనకాలే ఉంటారని నమ్మకండి. ఎందుకని? ఇప్పుడు దావీదు వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం పట్టుకుంటాక రెడీ అయ్యారు అంటే, కొన్ని సందర్భాల్లో మనతో స్నేహం చేసేవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు, మనల్ని నమ్మి, మన సామర్థ్యాన్ని నమ్మి, మన ఆత్మీయత నమ్మి, మన పరిస్థితులను నమ్మి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మన మీద, వాళ్ళంటే రాళ్ళు, ఇప్పుడు ఏ రాళ్ళు వస్తాయి? మాటలనే రాళ్ళు వస్తాయి. వాటి చేత మనల్ని ఏం చేస్తారు? గాయపరచడానికి, చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు.
మీకు అర్థమవుతుందా? అందుకే వెనకాల వచ్చే వాళ్ళందరూ ఎప్పుడు మనవాళ్ళే అని అనుకోకండి, స్నేహం చేసే వాళ్ళందరూ స్నేహితులే అని అనుకోకండి. కొన్ని సందర్భాల్లో మన వెంట ఉన్న వాళ్ళే మనకి ఏం పొడిస్తారండి? అంటే ఇస్కరియోతు యోధ అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇస్కరియోతు యోధ ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుని దగ్గరే ఉన్నాడు. కానీ వెన్నుపోటు కూడా ఎవరికి పొడిచాడు? అందుకే మన వెన్నంటి ఉన్న వాళ్ళు కూడా ఆత్మీయులు అయితేనే మనకి క్షేమం. సరే, రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనేసరికి ఇప్పుడు దావీదు మానసిక స్థితి ఎలా ఉండుంటుంది బాగా ఆలోచించండి. అక్కడేమో మాంగారు చంపేద్దామని పరిగెట్టిస్తే అడవులంటే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు వచ్చి అయ్యా మేము కూడా మీతో అన్నాం అన్న తర్వాత సరే అని కూడా పెట్టుకున్నాడు. ఒక ప్రాంతంలో నివసిస్తున్నారు, ఆకీషు దగ్గర ఉన్నారు, వాళ్ళ మెప్పు పొందుకున్నాడు, మొత్తం మీద ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు సమస్య వచ్చింది. సమస్య మీద సమస్య ఎవరికి ఉంది? ఇప్పుడు ప్రజలకున్న సమస్య ఏంటంటే కేవలం తన భార్యను పిల్లలను ఆస్తిని పట్టుకుపోయారు, అంతవరకు వాళ్ళ సమస్య. కానీ దావీదు సమస్య ఏంటో తెలుసా? దావీదు ఆస్తి పట్టుకెళ్ళారు, దావీదు పిల్లలను పట్టుకెళ్ళారు. మీకు అర్థమవుతుందా? ఇంకోటి మీకు అర్థమవుతుంది, నమ్మొచ్చిన విశ్వాసులు పొడుస్తున్నారు, ఓ పక్కనే మామగారు తరుముతున్నాడు, ఎక్కడ ఉన్నాడు దావీదుని చంపేద్దామని. ఇన్ని సమస్యలు ఎవరికి ఉన్నాయి? ఇప్పుడు దావీదు సమస్యలు ఎక్కువ, ప్రజల సమస్యలు ఎక్కువ. సరే కదండి, నమ్మిన వాళ్ళు వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు, పోన్లే మా మామగారు పరిగెట్టించి ప్రజలందరూ నాతో ఉన్నారు కదా అని అనుకుందామంటే ఇప్పుడు ఈ ప్రజలు కూడా దావీదుకి ఏం చేశారు? ఎదురు తిరిగారు, రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. అంటే అంతవరకు నమ్మిన మనుషులే మనల్ని చంపేద్దాం అనుకుంటే ఆ బాధ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పనా? ఇప్పుడు మీకు వివాహాలనే కదా కొంతమందికి, లేకపోతే పెళ్లి కాని వాళ్ళు అనుకుందాం, వివాహమైన వాళ్ళు అనుకోండి, ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి మీ ఆయన ఎవరితో ఫోన్తో మాట్లాడుతూ ఈ రాత్రి మా ఆవిడని లేపేద్దాం అనుకుంటున్నాను రా అని ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు అనుకోండి, మీరు వినేశారు భారీగా, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ చంపేద్దాం అనుకుంటారా? ఫస్ట్ బాధ వస్తుందా? ఎందుకని? అరే మా ఆయన ఇంత నమ్మను నేను. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మా ఆయన నమ్మొచ్చాను, మా ఆయన మంచోడు అనుకున్నాను, తీరా చూస్తే చంపేద్దామని ఫోన్లో ముందు హృదయం ఏమవుతుంది చెప్పండి? బాధపడితే, గాయపరచబడితే, నేనేం తప్పు చేశాను అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అలాంటి ఫీలింగ్లు ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. చుట్టూ సమస్యలే, ఎటు చూసినా తనకు విజయం ఉందా? విజయం లేదు. మామగారు పరిగెట్టేస్తున్నాడు, తర్వాత వీళ్ళేమో రాళ్ళతో కొట్టి చంపడానికి రెడీ అయిపోయారు, భార్యను పిల్లలను తీసుకెళ్ళిపోయారు, తన నమ్మునొచ్చిన వాళ్ళు పిల్లలను తీసుకెళ్ళిపోయారు. ఎట్టి చూసినా విజయం అనేది కనుచూపు మేరలో దావీదుకు లేదు. మరేమో తెలుసా? నిరుత్సాహం, నిందలు, అవమానాలు, అన్ని పరిస్థితులు వ్యతిరేకమే. ఇప్పుడు మనకి ఇన్ని పరిస్థితులు వస్తే మనం ఏం చేస్తాం? నిజం చెప్పండి, అసలు దేవుడి దగ్గరికి వస్తామా? ఓ పక్కన అవమానాలు, ఓ పక్కన అప్పులు, ఓ పక్కన సమస్యలు, ఓ పక్కన రకరకాల సమస్యలు ఉన్నాయి. అప్పుడు ఏమంటా తెలుసా? దేవుడిని నమ్మి ఏం సాధించాం? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమొచ్చింది? ఇంకా ఎందుకు దేవుడిని నమ్మాలి? వస్తారదా? అలాంటి సిచ్యువేషన్లు ఎవరున్నారు? అయితే అప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? రండి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని చెప్పుకొనగా దావీదు తన దేవుడైన చాలండి. వీళ్ళందరూ ఎలా చేస్తుంటే దావీదు ఏం చేశాడంట? గట్టిగా చెప్పాలి. దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడంట? బాగా ఆలోచించండి, ఎవరిని బట్టి? ఎందుకు ఆ టైంలో దేవుడే అంటే తన వెనకాల అన్నదమ్ములు లేరు, తన వెనకాల తన అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో దావీదుకి ఇంకా అక్కడ సహకారులు ఎవరైనా ఉన్నారా? అరే వీళ్ళందరూ ఎదురు తిరిగిన నీ పక్షాన్ని నేను ఉన్నానే మనిషి ఒక్కడైనా ఉన్నాడా? గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ లేనప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం? గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో ఎందుకు అన్ని పరిస్థితులు వ్యతిరేకమైపోతాయి అంటే ఎవ్వరూ సహాయం చేయరు అని అంటే, కొన్నిసార్లు ఎవ్వరూ సహాయం చేయని పరిస్థితులు వస్తేనే
మనం ఎవరిపై ఆధారపడతాం? ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవడానికి అన్నదమ్ములు లేరు, ఆస్తిపాస్తులు లేరు, భార్య లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. ఉన్న వాళ్ళందరూ ఎదురు తిరుగుతున్న పరిస్థితులు. కానీ దావీదుకు అప్పుడు ఉన్న ఒకే ఒక ఆధారం ఎవరో తెలుసా? గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామాన్ని స్తుతిద్దామా? ఒక్కటే ధైర్యం, తన దేవుడైన యెహోవాను బట్టి. అంటే అర్థమైంది తెలుసా? వీళ్ళందరూ ఎదురు తిరిగినా నా పక్షాన్ని ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు ఉండగా ఎవడు నాకు హాని చేయగలడు? ఈ సమస్య నుంచి నన్ను బయట పడేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? నా దేవుడికి ఉంది అని ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థమైంది? అబ్బా చూడండి, అంత కృంగిపోవలసిన సమయంలో అంత ధైర్యాన్ని తెచ్చుకున్నాడట. ఎవరండి? మనం చిన్న చిన్న సమస్యలకి ధైర్యాన్ని కోల్పోతాం కదా. దేవుని నమ్ముతాం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పాడుకున్న పాట ఏంటండి అది? అందరూ నడి విడిచిన నీవు నన్ను, నా తల్లియు నీవే, నా తండ్రి నీవే, నా కొండ నీవే. బాగా పాడారు కదా? బాగా పాడారా? నా కొండ నీవే ప్రవ్వా, నా కోట నీవే ప్రవ్వా అని అంటాం. కానీ సమస్య వచ్చినప్పుడు దేవుని కోటగా ఎందుకు చేసుకోవట్లా? సమస్య వచ్చినప్పుడు ఎందుకు గజగజ వణికిపోతున్నావు? సమస్య వచ్చినప్పుడు ఎందుకు నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నావు? పాడింది కాదు, ఎక్కడి నుంచి రావాలా? గుండె లోతులోంచి రావాలి. దావీదు ఎందుకు కీర్తనకారుడు అయ్యాడు? ఎందుకు అన్ని పాటలు రచించగలిగాడు అంటే దావీదు రాసిన ప్రతి పాట ఒకటి అతను అనుభవాల్లోంచి వచ్చింది, రెండు అతని విశ్వాసాన్ని బట్టి వచ్చింది. ఆయన రాశాడు నా కొండ నీవే, నా కోట నీవే. అంటే అర్థమైంది తెలుసా? నా చుట్టూ ఉన్న ప్రజలు నాకు ఎదురు తిరిగినా, నా సమస్యలు చుట్టుముట్టి ఇంకా నాకు ఎటువంటి ఆప్షన్ లేకపోయినా, ఎందుకో తెలుసా? ముందు రోజేమో ఫిలిస్తీన్ల రాజైన ఆకీషు నువ్వు వద్దు మాతో యుద్ధానికి అన్నాడు. ఇంతకాలం నమ్మకంగా ఉన్న రాజేమో వద్దన్నాడు. మామగారేమో పరిగెట్టేస్తున్నాడు. కూడా ఉన్న ప్రజలేమో ఎదురు తిరిగారు. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా? కానీ దావీదుకు ఉంది. ఎవరిని బట్టి? గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా ధైర్యం తెచ్చుకోవాల్సింది ఎవరని తెలుసా? నీకు సహాయం ఎవరో చేస్తారు, వాళ్ళ ద్వారా మేలు పొందాం, వీళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకోకు. మరి ఎవరిని బట్టి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా? మనల్ని నిర్మించింది దేవుడు, సమస్య నుంచి విడిపించేది దేవుడే. ఆ విషయం ఎవరికి అర్థమైంది? ఈరోజు చాలా మందికి అర్థం అవట్లా. సమస్యలను బట్టి గజగజలాడిపోతున్నారు. ఈ సమస్య వచ్చినప్పుడు నిరుత్సాహపడిపోతున్నారు, కృంగిపోతున్నారు, ఏమైపోద్దని భయం. కానీ దావీదుకు భయం వేసిందా? భయం వేసిందా? భయం లేదు. ఏం తెచ్చుకున్నాడంట? ఏం తెచ్చుకున్నాడు? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు సమస్య వచ్చినప్పుడు కృంగుదల వస్తుంది, నిరాశ వస్తుంది, భయం వస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు నమ్ముతున్న దేవుని బట్టి నువ్వేం తెచ్చుకోవాలా? ఏం తెచ్చుకోవాలా? ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోని అగ్నిగుండం ముందుకు తీసుకెళ్ళినప్పుడు రే విగ్రహానికి మొక్కుతావా, అగ్నిగుండంలో కాలిపోతారా అంటే సాధారణంగా భయం వస్తారా? అదా విచిత్రం తెలుసా? రాజు కళ్ళల్లోకి చూసి కూడా వాళ్ళు ఎక్కడ ఏం పుట్టలేదంట. ఇలా చెప్పారంట ధైర్యంగా. రాజుగారు అంటున్నాడు, రే ఇప్పుడైనా మీకు అవకాశం, లాస్ట్ ఛాన్స్, ప్రాణాలు కావాలా దేవుడు కావాలా అన్నాడు. అంటే అవి ఏమంటారు మీరైతే? అబద్ధం ఆడకని చెప్పండి. బతుకుంటే బజ్జీలు వేసుకున్నా బలి సాగితేనే బతుకుతామండి, అంతేగాని ఎలాగైతే భక్తులు రేపు చేసుకోవచ్చు. ఇప్పుడు అంత అర్జెంటుగా భక్తి చేసేసిన అంత కంగారేం లేదండి. చాలా వయసు ఉంది, చాలా అంటారంటారా? అసలు చూడండి ఒకసారి ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి. రాజు ముందున్నాడు, ముగ్గురు యవనస్తులు, ముసలోళ్ళు కాదు వీళ్ళు, చిన్నపిల్లలు కూడా కాదు, యవనస్తులు, మంచి యవ్వనకాలంలో ఉన్నారు, చాలా వయసు ఉన్నవాళ్ళు. ఇప్పుడు ముసలోళ్ళు అనుకోండి, ఇంకా నేను బతుకుంటే ఏం సాధించాను, పిల్లలు పుట్టేశారు, మనవలు పుట్టేశారు, పోయినాడికి కూడా వాళ్ళు వెళ్ళి నా బాధ్యతలన్నీ తీరిపోయి పెళ్ళిళ్ళు చేసేసాను, మనవలు కూడా ఎత్తేసుకున్నాను. ఇంకా అసలు ఆ వయసుకు వచ్చినా సరే ఇంకా ఆశ అవుతుంది కొంతమందికి. అప్పుడు కూడా ప్రభు ఇంకో కొన్ని రోజులు బతుకుదామని ఆశ ఉంది ప్రభు. బ్రతుకంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, నేను తప్పు అన్నాను. కానీ ఆలోచించండి, ఆ యంగేజ్లో ఎంత 30 బిలో ఉంటారు వాళ్ళు, నిలబడ్డారు. ఓ రాజా, ఇందును గూర్చి సమాధానం చెప్పవలన చింత మాకు లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఓ రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా
ధైర్యంగా ప్రాణాలు ఇస్తాం. ఎక్కడిది ఈ ధైర్యం? ఎక్కడిది ఈ ధైర్యం? అర్థమేంటి తెలుసా? దేవుడు కాపాడతాడు అని కాదు, ఒకవేళ కాపాడకపోయినా దేవుడి కోసం ఏం వదిలేస్తాం? ప్రాణాలు వదిలేస్తాం. అబ్బా, అసలు అంత ధైర్యం ఎవరిని బట్టి వచ్చింది? వాళ్ళకి ఎవరిని బట్టి వచ్చింది? దేవుని బట్టి వచ్చింది. దేవుని నమ్ముతున్న మనం ధైర్యం ఎవరిని బట్టి రావాలా? కొంతమందికి ఆస్తిని బట్టి ధైర్యం ఉంటుంది. నేను ఎలాగైనా బ్రతుకుతాను, నా వెనకాల చూసి వాళ్ళు ఎవరొకరు వస్తారు, ఆస్తి ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుంది అనుకుంటారు. అనుకోరా? బాగా ఆలోచించండి. కొంతమందికి ఆస్తిని బట్టి ధైర్యం ఉంటుంది, కొంతమందికి అన్నదమ్ములను బట్టి ధైర్యం ఉంటుంది, కొంతమందికి అక్క చెల్లెలను బట్టి ధైర్యం ఉంటుంది, కొంతమందికి బంధుమిత్రులను బట్టి, కొంతమందికి స్నేహితులను బట్టి, ఫ్రెండ్స్ ఎవరిని బట్టి? స్నేహితులను బట్టి. కొంతమందికి నాకేంట్రా నలుగురు మగబిడ్డలు అంటాడు ఒకవాడు. అంటారంటరా? అంటే ఒక్కొక్కరికి బిడ్డలను బట్టి ధైర్యం. ఇంకొకటికి కొండలు చూసావా, ఏమన్నా ఎవడొచ్చినా సరే ఆఫ్టర్ ఆల్ కండలను బట్టి ధైర్యం. ఇంకొకటికి ధైర్యం ఏంటి తెలుసా? నోరే ధైర్యం. ఒకళ్ళు ఉంటారు గయ్యాళ్ళు గంపలు, నోరు తెరిచారా మేనహోల్లో పెట్టినట్టే. అవునా కాదా? అంటే ఒక్కొక్కరు నోరుకి భయపడతారు కదండి. వాళ్ళ ధైర్యం ఏంటి తెలుసా? నోరే. నోట్లో నోరు పెట్టుకుంటారు కొంపుగడేడు అంటారంటరా. ఒక్కొక్కరు నోరు అసలు మంచిదే కాదండి. వాళ్ళు నోరు చేస్తే మంచి మాటలు రావు. ప్రార్థనకి వెళ్తారు కానీ బూతులే వస్తాయి దరిద్రులు. నువ్వు ప్రార్థనకి వెళ్తే బూతులు వచ్చినాయి అంటే అసలు నువ్వు ఆత్మీయురాలు అసలు కానే కాదు. కొంతమంది మందిరానికి వస్తారు, దరిద్రమైన బూతులు మాట్లాడతారు. ఎంత ధైర్యం ఉండాలి అసలు నువ్వు బూతులు మాట్లాడడానికి? నీ నోటి వెంట పవిత్రమైన పాటలు పాడుతున్నావు, పవిత్రమైన ఆరాధన చేస్తున్నావు, స్తుతి కీర్తనలు పాడుతున్నావు. స్తుతి కీర్తనలు పాడేటప్పుడు పోకిరి మాటలు, సరసోక్తులు, బూతు మాటలు ఎలా వస్తుంది నువ్వు నోటి వెంట? ఎంత ధైర్యం ఉండాలి ఆ మాటలు మాట్లాడడానికి? యవనస్తులైన ముగ్గురు యవనస్తులు నోటి వెంట స్తుతి కీర్తనలు ధైర్యమైన మాటలు వచ్చినాయి, కానీ బూతులు వచ్చినాయండి. కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాలా. కోపంలో బూతులు వచ్చేసినాయి అంటే నువ్వేం ఆత్మీయుడివి, నువ్వేం ఆత్మీయురాలు. కోపంలో కూడా నీ నోట వెంట ఏం రాకూడదు? బైబిల్ ఏముంది తెలుసా? ఒకే జల వెంట తీయని నీరు ఉప్పు నీరు వస్తుందా? రాదు కదా. ఇప్పుడు బోర్ వేశారండి, బోర్ వేస్తే ఏమంటారు? ఇది మంచి వాటర్ పడింది అని అంటారు, లేదంటే తాగడానికి పనిచేయదండి అని అంటారు. అదో పడుద్ది ఇది పడుద్ది. ఆ జలంలోంచి బోర్ వేసినప్పుడు సగం మంచినీళ్ళు సగం ఉప్పు నీళ్ళు వస్తాయా? రావు కదా. మరి నోరు ఒకటే కదా, మరి రెండింటికి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? రావచ్చా? చాలామంది మందిరానికి వస్తూ కూడా ఈ చిన్న వీక్నెస్ని వదులుకోరు. కొంతమంది అంటే చిన్నదే కదండి అంటారనరా? ఇంజక్షన్ చిన్నదే కదా, రోజు పొడుచుకెళ్ళగా మొహం మీద ఎలాగలే చిన్నదే కదండి, చిన్న నీడిల్లే కదా, చిన్న సూదే కదా, అలాగే పొడుచుకుంటావా? పొడుచుకుంటారా? ఎవరన్నా వచ్చి మొహం మీద చిన్న సన్న సూది ఉంటుంది కదండి, మొహం మీద ఇలా పొడిస్తే చిన్న సూదే కదండి అని అంటే ఏం చేస్తావు? మండిపోయి ముంచిత కూడా ముందు అలా మీద పడి చిన్న సూది అంటావేంట్రా? పినిస్తే పొడిస్తే ఎలా ఉంటుంది మీకు? పినిసి ఎంత ఉంటుంది? ఉంటుంది కదా. పినిస్తే పొడి చేసి చిన్న పినిసే కదా సర్దుకో. అసలు ఆ మాట అనే వరకు ఉంటామా? చెప్పండి, నిజమే కదా? ఆలోచన. మరి చిన్న పినీసు పొడిస్తే నీకు బాధ కలుగుతుంది కదా. బూతులు చిన్నవి అనే మాట ఎలా కనగలుగుతున్నావు? అది కూడా నీ కంఠంలోంచి వస్తుంది, నీ హృదయంలోంచి వస్తుంది, నీ నోట్లోంచి వస్తుంది. నీ నోట్లోంచి మురుక్కం ఎలా రావాలి? దరిద్రమైన మాటలు ఎందుకు రావాలి? వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా పూర్తిగా మారలా. చాలామంది మందిరానికి వస్తూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు, సరసోక్తుల మాటలు. దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత వేళ కొలపు మాటలేంటి? తోటి సహోదరులతో వేళ కొలపు మాటలేంటి? మాట్లాడొచ్చా? సరసోక్తులు మాట్లాడొచ్చా? పోకిరి వాళ్ళు చేసే పని అది. మందిరానికి వచ్చిన అబ్బాయిలకి అమ్మాయిలకి అది కరెక్టేనా? చాలామంది క్రిస్మస్లో మందిరానికి వస్తూ ఇలాంటి దిక్కుమాలిన సరసోక్తులు మాట్లాడే వ్యక్తులు లేరంటారా? చాలామంది యవ్వనస్తులు పాడైపోతున్నారు మందిరాలకు వచ్చి. కారణం ఏంటి తెలుసా? వారి నోటి మాట సక్రమంగా ఉండట్లా. అందుకే చెప్తాను, మందిరానికి వచ్చినప్పుడు నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలకోళంగా మాట్లాడడం ఏంటి? సరసోక్తులు మాట్లాడడం ఏంటి? అదేం దరిద్రం?
వాక్యంలో క్లియర్గా ఉంది. నీ నోట బూతులైనను, సరసోక్తులైనను, తర్వాత పోకిరి మాటలైనను ఏం చేయకూడదు? ఉచ్చరించకూడదంటే ఉచ్చారణ పలకడానికి వీలు లేదు. కానీ కొంతమంది ఎంత దరిద్రంగా మాట్లాడతారండి. కొంతమంది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వారు పనిచేసే చోట, ఉద్యోగాలు చేసే చోట. గుర్తుపెట్టుకోండి, మన నోటి వెంట ఎప్పుడైతే బూతులు వచ్చినాయో దేవునికి మనం ఎలా జరిగిపోతున్నట్టు అర్థం. ఒక్కొక్కడికి వాళ్ళు నోరే ధైర్యం. ఎందుకంటే ఏమనంటే నోరేసి పడిపోతారు కొంతమందికి. కానీ మన అలా పడిపోవచ్చా? ఆత్మీయులు అలా గొడవలకి వెళ్ళిపోవచ్చా? కొంతమంది రెడీ అయిపోతూ ఉంటారు, గొడవలకి సిద్ధం అన్నట్టు ఉంటారు. కత్తులు కట్టడం ఒకటే లేటు, కోడిపుంజులాగా దూకేయడానికి రెడీ అయిపోతారు. నిజమే కదా. స్త్రీలు అయితే ఇంకా చెప్పండి, గొడవలు ఎంత దారుణంగా ఉంటాయండి. కొన్ని కుటుంబాల్లో గొడవలకి కారణం స్త్రీలే కదండి. ఇరుగు పొరుగు వాళ్ళతో మనం మాట్లాడే మాటలు మనం ఎంత తగ్గించుకుంటే అంత ఆత్మీయులు అని అర్థం. మాటకు మాట అనేస్తే గొప్పవాళ్ళం కాదు. మాట పడినా తగ్గించుకుంటే ఎలాంటి వాళ్ళం? గట్టిగా చెప్పాలా? అప్పుడు మనం ఆత్మీయులు. అర్థమైందా? సో ఒక్కొక్కరికి వాళ్ళ నోరే ధైర్యం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దావీదు ధైర్యం ఎవరట? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, మన ధైర్యం ఎవరై ఉండాలా? షడ్రకు మేషకు అబేద్నెగో ధైర్యం ఎవరు? రాజు కళ్ళ ముందు అగ్నిగుండం కనబడుతున్నా, అగ్నిగుండం 7 చేసినా వాళ్ళ కళ్ళలో ఏం రాలేదట? బెరుకు రాలే, భయం రాలే. కారణం ఏంటో తెలుసా? మా దేవుడే మా పక్షం ఉండగా పోతే ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం. ప్రాణాలకు భయపడి దేవుని దగ్గరికి రాలా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడే డిసైడ్ అయ్యాం, దేవా చావైనా బ్రతుకైనా నీవే. పౌలు గారు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. చావు లాభం ఎవరికైనా, కానీ క్రైస్తవులకి లాభం అని ఉంది. ఎందుకో తెలుసా? తండ్రి దగ్గర నుంచి వచ్చాం, మరలా ఎక్కడికి వెళ్తాం? ఆలోచించండి. మీరు పుట్టింటికి వెళ్ళడానికి ఎప్పుడైనా ఏడుస్తూ వెళ్తారా? అబ్బా అసలు రెక్కలు అలా పుట్టింటికి అనేది తెల్లారు లేచిపోయి చక్కగా టక్క 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 సర్దేసుకుంటారు కదండి స్త్రీలు. నిజమా కాదా? పుట్టింటికి వెళ్ళడం అంటే అంత ఇష్టం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం త్వరగా రారు. కొంతమంది ఈడ్చుతూనే వస్తారు. సాయంత్రం వెళ్తానమ్మా, రేపు వెళ్తానమ్మా అనుకుంటూ వస్తారు కొంతమంది. అంటే పుట్టింటికి వెళ్ళినప్పుడు నీకు అంత సంతోషం ఉందా లేదా? తప్పు కాదు అది. ప్రతి స్త్రీకి పుట్టింటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత 100% ఉంటుంది, ఉండాలి. లేదంటే నువ్వు సరైన అమ్మాయి కాదని అర్థం. కనిపించిన తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి కదండి, ఉండాలి వద్దా? కానీ చూడండి, ఇప్పుడు మన పుట్టిల్లు ఎక్కడి నుంచి వచ్చాం మనం? పరలోకం. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఏడుస్తే వెళ్ళాలి, నవ్వుతే వెళ్ళాలా? చెప్పాలి గట్టిగా. సంతోషంగానే కదా. సో చావు అయితే ఏంటట? లాభం. ఇది చెప్పడానికి ఈజీగా ఉంటుంది, కానీ అనుభవించడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, క్రైస్తవుడికి చావు అంటే భయం ఉంటుంది, నేను కాదని చెప్పను. కానీ చావు లాభం, చావు లాభం. ఎందుకంటే తెలుసా? ప్రయాసలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడికి వెళ్తాం. కానీ బ్రతికినంతకాలం ఎలా బ్రతకాలో తెలుసా? దేవుని కొరకు బ్రతకాల, ధైర్యం తెచ్చుకుని బ్రతకాల. ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా గుండె నిబ్బరం చేసుకుని బ్రతకడం నేర్చుకోవాలా. అంతేగాని ప్రతి చిన్నదానికి భయపడిపోతారు కొంతమంది. ప్రతి చిన్న సమస్యకు, ప్రతి ఇబ్బందికి, ప్రతి దానికి భయం 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 భయం. దావీదు ఇన్ని సమస్యలు ఉన్నా సరే యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడంటే, అలా నుంచి ముందేమో రాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారు వీళ్ళు, ఎవరిని చంపేద్దామని. భయం పుట్టాలో వద్దా? కానీ ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టి? నా దేవుడు ఉండగా నాకేంటండి భయం? ఈ సమస్య నుంచి తప్పించే దేవుడు నాకు ఉన్నాడు కదా, నా తండ్రి నాకు ఉన్నాడు కదా, అలాంటప్పుడు నాకేంటి భయం అనే ఫీలింగ్ ఎవరిలో ఉంది? రాత్రి మాటలు వింటున్నప్పుడు, ఈ వాక్యం వింటున్న వాళ్ళు కానీ సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇలాగ అనుకున్నాం మనం, దేవా నువ్వు నాకు ఉండగా నాకేంటయ్యా భయం, ఈ సమస్య నుంచి దేవుడు తప్పిస్తాడు, నాకేంటి అని గుండెల నిండా ధైర్యం తెచ్చుకున్నాం ఎప్పుడైనా? బీపీలు తెచ్చేసుకున్నారా? టెన్షన్, అమ్మో ఏమైపోద్దో. టెన్షన్ పెరిగితే ఆలోచన శక్తిని కోల్పోతాం. ఏం కోల్పోతామండి? ఆలోచన శక్తి క్షీణించిపోతుంది. కానీ ధైర్యంగా ఉన్నప్పుడు ఏమొస్తుంది తెలుసా? ఏమొస్తాయి? దావీదు కూడా ఆలోచన వచ్చింది. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్
అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.